హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్లీ బ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ మీరు ఇంతకుముందు వీడియోలో చూస్తుంటే అది నిన్నటి వీడియో అన్నమాట. సో ఇంట్రో నేను తర్వాత రోజు ఇస్తున్నాను, అంటే ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, ఈరోజు నేను ఇంట్రో ఇస్తున్నాను. లిటరల్లీ నిన్న ఇంట్రో ఇవ్వడానికి నాకు అస్సలు కుదరలేదు. సో వీడియో అందుకే నేను ఈ వీడియో తర్వాత పెడదామనేసి థింక్ చేశాను. ఇప్పుడు నా ఇంట్రో తర్వాత వచ్చే వీడియో నిన్నటి వీడియో అన్నమాట. సో ఓకే, యాక్చువల్లీ పూజ వచ్చేసి మార్నింగ్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఎందుకంటే సెకండ్ షిఫ్ట్ కదా వెళ్ళిపోతారు అనేసి సరేలే నేను మార్నింగ్ చేసుకుంటాను పూజ అనేసానంటే లేదు నేను లీవ్ తీసుకుంటాను టెంపుల్కి వెళ్దాం అనేసి మా హస్బెండ్ అనేసరికి నేను మార్నింగ్ పూజ చేయలేదు, ఈవినింగ్ వెళ్ళి టెంపుల్కి వెళ్ళి చేద్దాం అనేసి మార్నింగ్ చేయలేదు. సో ఇప్పుడు రెడీ అవుతున్నాము అండ్ అన్ని పూజ అండ్ ఆల్ అరేంజ్మెంట్స్ కంప్లీట్ అయింది. 1 డే ముందే నేను అన్నీ కంప్లీట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే టైం మీద ఏది తెచ్చుకున్నా ఒకవేళ దొరకకపోయినా ఏదైనా మర్చిపోయినా హడావిడి అయినా అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు నాకు. సో అందుకే 1 డే ముందే నేను హస్బెండ్కి చెప్పి లిస్ట్ అంతా చెప్పి తెప్పించుకున్నాను పూజ థింగ్స్ అనేవి. సో ముందే అరేంజ్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఈవినింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 4:45 అవుతుంది. गो मिस्टी जा मिस्टी गो जा जा मिस्टी जा लियो दीदी वेंट बोला दीदी हाँ दीदी मिस्टी बोलो मिस्टी 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 वेयर इज मिस्टी जाने बोला सुनो 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 मेरा पास सुनो नमस्ते करो तुम नमस्ते 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 करो नमस्ते 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 करो लियो से हाय टू आंटी. दीदी बोलो दीदी 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 बोलो तो लियो बस और कुछ मत बोलो. हाँ वेर इज दीदी 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 मिस्टी हाँ हाँ वेर इज दीदी दीदी अब बोलो तो मिस्टी अगेन. हाँ फिर से बोलो सिस्टी किधर है दीदी किधर दीदी किधर नहीं अभी हाँ, थोड़ा सा देख देखिए चुप से रहना एकदम साइलेंट रहना किधर उधर एकदम शुभ शुभ. हाँ एकदम सिस्टी मिस्टी एकदम साइलेंट रहना. उसको थोड़ा सा डाउट हुआ है पर ज्यादा नहीं हुआ है. रुक जाओ. हाँ वेरी बाप रे डाउट हो गया फिर. थोड़ा सा डाउट है लियो को. कहाँ है दीदी? उसको पता है उधर से साउंड आया. हाँ लियो वेर इज मिस्टी. चढ़ जाएगा देखना. अब तुम लोग वैसे रहना हिलना नहीं ना बेटा. चढ़ रहा है धीरे धीरे. हाँ किधर दीदी चढ़ रहा है मिस्टी सिस्टी हिलना नहीं एकदम जस्ट तस रहना. चढ़ रहा है चढ़ रहा है बेटा. वेर इज मिस्टी. डाउट तो हुआ है लेकिन कंफर्म नहीं हुआ है. थोड़ा सा साउंड करो. हाँ मिस्टी थोड़ा सा साउंड करो मिस्टी. अबो अबो लियो डर डरोगे. दीदी का फट से उतर गया रे. तुम एक बार बोली ना. अयो दीदी किधर है? हाँ किधर है दीदी? अयो सिस्टी भी है मिस्टी किधर है? किधर है? किधर? अयो लियो किधर है दीदी? हाँ लियो सी देर
बोलो मिस्टी, बोलो मिस्टी थोड़ा हाँ किधर है दीदी ओयो ओयो అమ్మో दीदी किधर है दीदी इसको डर भी लग रहा है जाने का भी हाँ किधर है दीदी हाँ किधर है नहीं मिल हाँ नहीं अभी देख लेगा अड्डा फिर रुक जाओ अभी मजा आ रहा है पूरा बेचैन है लेकिन रुक जा थोड़ा सा నో లియో నో నో दीदी చెక్ किधर చెక్ है? గో दीदी గో उसको डाउट हो रहा है ఓ इसको समझ ही नहीं आ रहा क्या साउंड किधर से आ रहा है ओह दीदी कहाँ है वेयर इज दीदी అమ్మో సౌండ్ కిधर से आ रही गो लियो गो నో అమ్మో డేంజర్ నా ఏంటి కార్తీక పౌర్ణమి వ్లాగ్ అని చెప్పి ఇలా వాళ్ళ చిన్నోడి వీడియో చూపిస్తుంది ఏంటి అని అనుకుంటున్నారు కదా. నేను ఆల్రెడీ మెన్షన్ చేసి చెప్పాను కదా. నిన్నటి వీడియో ఇది లియో వాళ్ళతో ఆడుకునేది నేను సరదాగా వీడియో క్లిప్ చేశానన్నమాట. సో అందుకే ఇది వీడియో మధ్యలో వచ్చింది. పాపం వాళ్ళు కర్టెన్ వెనకాల దాక్కున్నారన్నమాట. పాపం మా లియో చాలా అంటే చాలా భయపడిపోయాడు. అప్పటి నుంచి హైడ్ అండ్ సీక్ ఆడడమే లిటరల్లీ మానేశాడు. సో ఇది కొంచెం ఫన్నీగా ఉంటది కదా అని చెప్పి నేను వీడియో మధ్యలో ఈ వీడియో క్లిప్ చేయడం జరిగింది. సో డోంట్ మైండ్ ఇట్. కానీ కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటది కదా అని చెప్పి మిడిల్‌లో ఈ వీడియో పెట్టానన్నమాట. ఫ్రెష్ అయిపోవాలి. ఫస్ట్ మా లియోని రెడీ చేసేసి తర్వాత నేను ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వాలి. మ్యాక్స్ అంటే మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్లో రెడీ అవ్వడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి. ఎందుకంటే వింటర్ కాబట్టి తొందరగా డార్క్ అయిపోతుంది బయట. సో ఫాస్ట్గా వెళ్ళేసి వస్తే పని అయిపోతుంది కదా. సో ఇక్కడ అంత క్రౌడ్ ఉండరు. ఇక్కడ మార్నింగ్ టైంలోనే క్రౌడ్ ఉంటారు, ఈవినింగ్ టైం ఎక్కువ ఉండరు. ఎందుకంటే మ్యారేజ్ అయిన 1 ఇయర్లో నేను చూశానన్నమాట. అప్పుడు ఫస్ట్ కార్తీక పౌర్ణమి ఇక్కడ నేను సెలబ్రేట్ చేసుకోవడం. అప్పుడు చూసుకుంటే అసలు ఆఫ్టర్ 7 ఒక్క మనిషి కూడా లేదు. దెర్ ఇస్ నో మోర్ క్రౌడ్ ఇన్ ది టెంపుల్ అన్నమాట. సో నాకు అప్పుడు అర్థమైంది. నేను అక్కడ అడిగితే ఓకే అక్కడ పూజారి కూడా లేదు, సెల్ఫ్ పూజ చేసుకుంటారు ఇక్కడ. సో అడిగితే లేదు ఇక్కడ అందరు మార్నింగే చేసుకుంటారు. సో మీరేంటి ఈవినింగ్ వచ్చారు అనేసి అంటే మేము లిటరల్లీ షాక్ అయ్యాము. ఎందుకంటే మన సైడ్ వచ్చేసి మన సౌత్ సైడ్ ఈవినింగ్ కూడా ఓపెన్ ఉంటాయి కదా టెంపుల్స్. ఎస్పెషల్లీ కార్తీక పౌర్ణమి అప్పుడు ఎక్కువ ఈవినింగ్సే కదా. సో ఈవినింగ్ టైంలో సెలబ్రేట్ చేసుకుందాం అనేసి నేను లాస్ట్ ఇయర్ వెళ్ళడం జరిగింది. సో అప్పుడు తెలిసింది లేట్గా వెళ్ళొద్దు. లేట్ అంటే ఇక్కడ 7 అంటే లేట్ అన్నమాట. సో మ్యాక్స్ అంటే మ్యాక్స్ 6:15 వరకు వెళ్ళేసి పూజ కంప్లీట్ చేసుకొని రావాలి. సో రెడీ అయిపోవాలి. అండ్ ఫస్ట్ మెయిన్ టాస్క్ ఏంటంటే మా లియోని రెడీ చేయాలి. అంతా రెడీగా ఉంది. పూజ థింగ్స్ అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి సో దెర్ ఇస్ నో మోర్ వర్క్ ఫర్ మీ. అండ్ మార్నింగే అన్నీ సర్దుకొని పెట్టేసుకున్నాను. సో నేను ఒక్కదాన్ని రెడీ అవ్వాలి. మీరందరూ ఎలా చేసుకున్నారు కార్తీక పౌర్ణమి? లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్ ప్లీజ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. అదేంటి నిన్నటి వీడియో నుంచి స్టార్ట్ చేద్దాం ఈ వీడియో అనేది. చలో గాయ్స్. లిటిల్ పూజారి అన్నమాట మా లియో.
నేను ఎప్పుడు పూజ చేస్తుంటే డీసెంట్‌గా గమనించాడు. సో, ఆ బెల్ గంట కొట్టే వరకు అస్సలు ఊరుకోవట్లేదు. ఈ మధ్య నేను పూజ చేస్తుంటే, ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు కూడా అంతే. మా లియోనే గంట కొడుతుంటే నేను ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. ఎంత క్యూట్‌గా అనిపించిందో. నాకైతే ఒక చిన్న బుజ్జి పూజారిని చూసినట్టు అనిపించింది. భలే అనిపిస్తది కదా! ఇలా మన చిన్నవాళ్ళు ఇలా చేస్తే. సో, నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా డైరెక్ట్‌గా టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయాము. మలియో అయితే టెంపుల్ ముందు నుంచే దండం పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. లోపల గంట సౌండ్ వినగానే వాడు చాలా భయపడిపోయాడు లోపలికి రావడానికి. ఎందుకంటే అది హారతి టైం అన్నమాట. మేము వెళ్ళేసరికి హారతి టైంకి ఇక్కడ డ్రమ్స్ మోగిస్తారన్నమాట. సో, చాలా అంటే చాలా భయపడిపోయాడు మా లియో. పూజ వచ్చేసి 365 వత్తులు వెలిగించాను. ఎవ్రీ ఇయర్ అంతే నేను ఇలాగే వెలిగిస్తూ ఉంటాను కార్తీక పౌర్ణమి రోజు. కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఎందుకు వెలిగిస్తారంటే 365 డేస్ ఈక్వల్ టు 1 ఇయర్ అన్నమాట. 1 ఇయర్ మొత్తం మనం దీపం పెట్టినట్టే లెక్క శివుడికి. సో అంత పుణ్యం వస్తదంట ఆ రోజు దీపం వెలిగిస్తే. అండ్ ఇంటికొచ్చేసాము. పూజ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసేసుకొని అండ్ డ్రెస్ చేంజ్ చేసుకొని క్రాకర్స్ పేల్చే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశామన్నమాట. ఈసారి ఎలాగైనా మా లియోకి భయం పోగొట్టేలా చేయాలని మాక్సిమం ట్రై చేశాం మేమిద్దరం. కానీ వాడు అస్సలు భయపడుతూనే ఉన్నాడు. అస్సలు ఒక చిచ్చుబుడ్డి వెలిగిస్తేనే చూస్తున్నాడు తప్ప మిగతావన్నీ భయపడుతున్నాడు. ఇక వద్దులే అనేసి కాసేపు చూపించి అలా లోపలికెళ్ళిపోయామన్నమాట. వన్ ఇయరే కదా మా లియోకి. నెక్స్ట్ ఇయర్ అయితే సెల్ఫ్‌గా క్రాకర్స్‌ని చూసి ఎంజాయ్ చేస్తాడు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. వి విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. ఓకే. బై బై గైస్.